మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్? ఆబ్వియస్లీ నాన్ వెజ్ అన్న. ముద్ద లేకపోతే ముద్దది, ముక్క లేకపోతే ముద్దది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అలా అయితే మీకు టఫ్ క్వశ్చన్ ఉంది. అయితే టఫ్ క్వశ్చన్ ఏంటంటే మీరు నాన్ వెజిటేరియన్ కానీ ఇండియాలో వెజిటేరియన్స్ ఏ రాష్ట్రంలో ఉన్నారు గెస్ట్ చేయాలి మీరు. ఓ వెజిటేరియన్స్ అంటే ఆకులు అలములు ఇవి తినే వాళ్ళకి నాకు చాలా డిస్టెన్స్ ఉంటుంది. నైస్ నైస్. వైల్డ్ గెస్ మేబీ గెస్ట్ చేయండి. ఏదో నాలెడ్జ్ తో ట్రై చేయండి. చిన్న నాలెడ్జ్ తో. ఓకే గెస్ట్ చేయండి. ఫస్ట్ స్టేట్ వచ్చేసి నేను యూపీ ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నాను అన్న. ఓకే బై మిస్టేక్ యూపీ లిస్ట్ లో లేదు ప్రస్తుతానికి. అవునా? అదేంటన్నా యాక్చువల్లీ యూపీలో కాశీ ఉంది కదా, అక్కడ అందరూ వెజ్జే కదా ఎక్కువ తింటారు. సో అక్కడ ఉంటదేమో అనుకున్నా. లేదు లిస్ట్ లేదు. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్. వెరీ గుడ్. రాజస్థాన్ నెంబర్ 1 లో ఉంది. అవునా? నెంబర్ 1 చెప్పేసా. గుడ్. రాజస్థాన్. నెక్స్ట్ గుజరాత్ అంటే మన మోడీ గారి స్టేట్ కదా. వెరీ గుడ్. టాప్ 4 లో ఉంది. వెరీ గుడ్. తెలంగాణలో అయితే అసలు ఉండరన్నా, మొత్తం కార్ఖానా బ్యాచ్. ఏపీలో కూడా అసలు ఇంపాసిబుల్. ఇక్కడ మనం ఫిష్, చేపల పులుసు ఇవన్నీ చాలా ఫేమస్. ఆ రెండింటిని ఎలిమినేట్ చేస్తున్నాము. కర్ణాటక నో నాట్ ఇన్ లిస్ట్. మీరు చిన్న క్లూ ఇస్తారు. ఇవి నార్త్ స్టేట్స్. నార్త్ ఓన్లీ నార్త్. మాక్సిమం నార్త్ ఉన్నాయి. ఓన్లీ నార్త్. యూపీ లేదు. లేదు. రాజస్థాన్ గుజరాత్. రాజస్థాన్ మీరు గుజరాత్ చెప్పేశారు. ఓకే మీకు చిన్న క్లూ ఇస్తున్నాను. దానివల్ల 2 స్టేట్స్ పేర్లు చెప్పగలరు. ఆ 2 స్టేట్స్ కి కామన్ క్యాపిటల్ ఉంటుంది. ఆ 2 స్టేట్స్ ఏంటి? కామన్ క్యాపిటల్ ఉన్న స్టేట్సా? మధ్యప్రదేశ్. 2 స్టేట్స్ కి కామన్ ఉంటుంది. అది 2 స్టేట్స్ కి ఒకటే క్యాపిటల్. అది చండీగఢ్. క్యాపిటల్ కూడా చెప్పేస్తాను. పంజాబ్. ఎస్ గుడ్. పంజాబ్. వెరీ గుడ్. టాప్ 3. వెరీ గుడ్. టాప్ 3. సో పంజాబ్ తో పాటు అదే చండీగఢ్ రాజధాని ఏ రాష్ట్రానికి ఉంది? ఇంకొక స్టేట్. వెస్ట్ బెంగాల్. ఆ లెటర్ స్టార్ట్స్ విత్ హెచ్. హర్యానా. వెరీ గుడ్. టాప్ 2 కూడా కవర్. ఇప్పుడు లాస్ట్ మిగిలింది టాప్ 5. ఇంకా ఉన్న స్టేట్స్ అన్ని నాకు సోషల్ మ్యాప్ లో ఉన్నాయని గుర్తు తెచ్చుకోవాలంటే అప్పుడు ఎప్పుడో చదివిన సోషల్ నాకు ఏం గుర్తుండదు. మధ్యప్రదేశ్. వెరీ గుడ్. థ్యాంక్స్. సూపర్.